హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు లిస్టు L2 వారికి చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. మీకోసం అని ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. హైదరాబాద్ శివార్లోని కొల్లూరులోని ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయని మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. ఇంకా ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో తప్పకుండా చెప్తాను మీకు. ఒక కొల్లూరులోనే కాదండి, రాపూరు, కుత్బుల్లాపూరు, పోచారం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా చివరి దశకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చేరుకున్నాయండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే పంపిణీకి చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదండి, జగిత్యాలలో కూడా ఇంతకుముందు 3722 ఫ్లాట్స్ అయితే కేటాయించారంట. ఇంకా ఫ్లాట్స్ అయితే జగిత్యాలలో ఉన్నాయంటండి. ఆ మిగిలిన ఫ్లాట్స్ అన్నీ కూడా L2 లబ్ధిదారులకి పంపిణీ చేయబోతున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీకు ఫోన్లు అయితే వస్తాయండి. మీకు ఫ్లాట్స్ ఎక్కడ కేటాయించారనేది అక్కడ కొల్లూరు దగ్గర నుంచి కానీ రాపూరు, కుత్బుల్లాపూరు, పోచారం, మహేశ్వరం ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా సరే ఫ్లాట్స్ కేటాయిస్తే తప్పకుండా మీకైతే ఫోన్లు చేస్తారు. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి దాదాపుగా కేటాయిస్తారండి. అక్కడ కొల్లూరులో 16,000 ఫ్లాట్స్ అయితే కట్టించారండి. వాటిల్లో కొన్ని ఫ్లాట్సే ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ మరి ఎవరికి కేటాయిస్తారనేది కూడా ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ వస్తే తప్పకుండా చెప్తానండి. ఎవరికి ఈ కొల్లూరులో ఫ్లాట్స్ కేటాయిస్తారన్న డీటెయిల్స్ వస్తే తప్పకుండా నేనైతే చెప్తాను మీ అందరికీ. కొల్లూరులో 16,000 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. వీటికి నీటి సరఫరా కానీ కరెంటు సరఫరా కానీ 60 కోట్లు అయితే కేటాయించారండి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అంటే పెండింగ్ ఉన్న పనులు కూడా కంప్లీట్ చేయాలని ఆ బడ్జెట్ అయితే రిలీజ్ చేశారంట. ఈ కొల్లూరు ఫ్లాట్స్ గురించి మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేశామండి. మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా కొల్లూరు ఫ్లాట్స్ గురించి వీడియోస్ కూడా చాలా ఉంటాయి, చూడండి కావాలంటే. అప్పట్లో గృహప్రవేశాల గురించి ఇట్లా ఇంటి తాళాలు అలాట్మెంట్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇంటి తాళాలు ఇవ్వలేని వాళ్ళందరికీ కూడా ఇంటి తాళాలు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు అనేది తప్పకుండా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేదాన్నండి. ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి అప్డేట్ ఇస్తూనే వచ్చానండి అప్పుడు కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొల్లూరులో ఈ 16,000 ఫ్లాట్స్లో ఇంకా చాలా ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా పెండింగ్ పనులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేసినాయండి. ఇంకా రాపూరు, కుత్బుల్లాపూర్, పోచారం, మహేశ్వరంలో కూడా లాస్ట్ దశకు వచ్చేసినాయి పెండింగ్ పనులన్నీ కూడా. ఇవన్నీ కూడా రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు, అంటే L2 లిస్ట్ వాళ్ళకి. అంతేకాదండి, మనకు ఒక బిగ్ అప్డేట్ కూడా వచ్చిందండి. ఏమనంటే, ముందుగా ఈ L2 లబ్ధిదారులందరికీ కూడా అన్ని జిల్లాల లబ్ధిదారులకు అన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ చేస్తారంట. ముందు పెండింగ్ ఉన్నాయన్నీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయిపోతుందంటండి. దాని తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ చేసి ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది మిగిలారు, ఇంకా ఎంతమందికి మనం ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలనేది లెక్క చూసుకొని వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారంటండి. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం కానీ ఇందిరమ్మ ఇళ్ళ కోసం కానీ ఎదురు చూసేవాళ్ళు లబ్ధిదారులు చాలామంది ఉంటారు కదండి. మీకు తెలిసిన వాళ్ళల్లో, ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.